ప్రైజ్ అలాడ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునగాక. మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. రాత్రి అంతయు మనకు మంచి నిద్రనిచ్చి వివిధ కాలంన మనల్ని సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపినందుకై దేవునికి వందనములు. దేవుడు ఎంత కృపగలవాడు, మన పట్ల ఎంత కృపతో ప్రేమతో శ్రద్ధతో మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. దేవునికి వందనములు. ఈ దినం 27వ తేదీ. మరి గడిచిన ఇన్ని రోజులు అంటే నూతన సంవత్సరంలో జనవరి మాసం అంతా కూడా మనల్ని ఎంతగా కాపాడినాడు దేవుడు. దేవునికి వందనములు. ఈ ఉదయకాలంన మనము దేవుని యొక్క కృపావార్తను ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ దినాన్ని సమయాన్ని బట్టి వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనము. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవుడు ఎంత గొప్ప వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యము మనము ధ్యానించినట్లయితే చాలాసార్లు దీని గురించి ఆలోచించి ఉంటాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివి ఉంటాము. ఈ ఈ యొక్క వాక్య భాగము మనకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇంట్లో కూడా మనకు అన్నీ అమ్మా నాన్న కథలుగా టీచర్లు, సండే స్కూల్ టీచర్లు కథలుగా చెప్తూ ఉంటారు. ఒక గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ జరిగింది. యేసయ్య నీ నావలో ఉంటే నీకు సమస్యలు రావు, నీకు దేవుడు తోడుగా ఉంటాడని మనము నీతులు కూడా నేర్చుకున్నాం కదా. ఈ వాక్యాన్ని మనము ఎన్నిసార్లు బైబిల్ గ్రంథంలోని ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక వాక్య భాగాన్ని మనము ఒకసారి చదివినప్పుడు వచ్చినటువంటి తలంపులు, మరొకసారి చదివినప్పుడు ఇంకొక తలంపులు కూడా మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ దినము ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటే నాకు అనిపించింది, ఆయన ఆ దినము ఆ వాక్యం మొత్తం కూడా 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అని ఉన్నది అక్కడ. అంటే ఆ దినమే అంటే ఆ దినము దేవుడు ఏమేం పనులు చేశాడో మనం గమనించినట్లయితే ఆయన శిష్యులతో అనేక మాటలు మాట్లాడాడు, అనేకమైన బోధలు చేశాడు. ఆయన ముఖ్యంగా పరలోక రాజ్యం గురించి ఆయన చెప్పాడు. మరి ఉపమానం చెప్పాడు. త్రోవ పక్కన ఉండే వారిని గురించిన విత్తువాని యొక్క వాక్యం గురించినటువంటి ఆ వాక్యము అంతా కూడా ఆయన చెప్తూ వచ్చాడు. మరి ఆయన ఇవన్నీ కూడా సంగతులు ఎక్కడ చెప్తున్నాడంటే సముద్ర తీరంన బోధిస్తూ ఉన్నాడు. సముద్ర తీరంన ఆయన బోధిస్తూ ఉంటే బహుజనులు ఆయన ఎద్దకు వచ్చి కూర్చున్నారట. కాబట్టి ఆయన ఏం చేశాడంటే సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. జనులందరూ సముద్ర తీరంన నేల మీద ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన బోధించాడు. బోధించడం అంటే అది అంత ఈజీ కాదు కదా. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం బోధించాలంటే ఎంత సమయం పడుతుంది, ఎంత స్ట్రెయిన్ అవుతుంది, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఎంత ప్రెషర్ ఉంటుంది. అంటే మనం చెప్పేది వారికి సరిగ్గా అర్థమవుతుందా లేదా అనేటివన్నీ కూడా ఆలోచిస్తాం. ఒక టీచర్ కానీ, ప్రొఫెసర్ కానీ, మరి ఎవరైనా వక్త కానీ వారు చాలా ప్రిపేర్ అవుతారు, చాలా రాసుకుంటారు, విషయాలు రాసుకుంటారు, ఎలా చెప్పాలి వరుసగా అని. కానీ ప్రభు విషయంలో అలాంటిదేమీ ఉన్నట్టు కనిపించదు. ఆయన ఏ ప్రిపరేషన్ లేదు ఆయనకి. ఆయన చేతిలో ఏ పేపర్లు లేవు. ఆయన ఉన్న పాటున అలాగా వెళ్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. తను ఎవరితో మాట్లాడాలనుకుంటాడో వాళ్ళతో మాట్లాడతాడు. ఎక్కడ కూడా ఆయన ప్రిపేర్ అయినట్లు కానీ, ఎక్కడ కూడా ఆయన ఒక పేపర్ పట్టుకొని చెప్పినట్లు కానీ ఉండదు. మరి ఆయన ఇంకా ఒక విషయం ఏంటంటే పద్ధతిగా, అంటే ఒక టీచర్, హీఈస్ ఎ గుడ్ టీచర్. అందుకే కదా ఆయన మంచి బోధకుడు. ఆయన బోధించే విషయాలు విన్నప్పుడంట అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేవారంట. అక్కడ వాళ్ళకు ఆల్రెడీ శాస్త్రులు మరి పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ ప్రభువు చెప్పే వాక్యం విన్నప్పుడు వాళ్లకు ఎంత ఆనందం కలుగుతుందంటే ఆయన చెప్పే విషయాలు చాలా బాగా అర్థమయ్యేలాగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా ఆయన అధికారంతో బోధించినట్లుంటుంది. అంటే
ఆయన ఏ విషయం గురించి చెప్తారో, ఆ విషయం మీద పట్టు ఉన్నట్లుగా, ఆ విషయం గురించి చాలా అండర్‌స్టాండింగ్ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక టీచర్, మంచి టీచర్ అంటే అలాగే ఉంటారు కదా! ఒక ప్రొఫెసర్ అయినా, మంచి టీచర్ అయినా, ఒక వక్త అయినా మనము ఓహ్! ఆయన ఉపన్యాసాలు చాలా బావుంటాయి అని ఎప్పుడంటామంటే, ఆయన చెప్పే విధానము మనకు మనకు చాలా ఆహ్, చాలా ఆకట్టుకునేలాగా ఉండాలి. మనము అది వినగానే మనకు అర్థమైపోవాలి. అది విన్నప్పుడు తప్పకుండా దీన్ని ఫాలో కావాలి అనే ఒక ఆలోచన మనకు రావాలి. అలా వచ్చినప్పుడే కదా మనం అలాంటి వాళ్ళని మంచి టీచర్ అంటాము. మంచి బోధకుడు అంటాము. మంచి వక్త అంటాము. అలా ఆహ్, కొంతమంది స్పీచ్ అయితే చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు వినాలని కూడా అనిపించదు. అలాంటిది మరి ప్రభువైన యేసు బోధిస్తూ ఉంటేనట జనాలు ఎలా వచ్చేవాళ్ళంటే జన సమూహాలు ఒక్కొక్కసారయితే గ్రామాలు, గ్రామాలు కదిలి వచ్చేవారంట. అంత అద్భుతంగా ఆయన బోధించేవాడు. ఆయన బోధలు విని ఒక్కొక్కసారి అవి వాళ్ళకు అర్థమయ్యేవి కావు. అయితే ఆయన ప్రత్యేకంగా శిష్యులతో ఆ వాక్య విషయాలు ఆయన బోధపరిచేలాగా చేసేవాడు. ఆ దినం ఆయన జనసమూహంతో మాట్లాడాడు. శిష్యులతో కూడా మాట్లాడాడు. శిష్యులకు కూడా ప్రత్యేకంగా బోధనలు చేశాడు. ఆయన ఉపమాన రీతిగా ప్రజలతో చెప్తాడు. అదేవిధంగా ఆ ఉపమానాన్ని అర్థమయ్యేలాగా శిష్యులతో కూడా కొన్ని మర్మ గర్భమైనటువంటి సందేశాలు ఆయన వినిపిస్తూ వస్తూ ఉన్నాడు. అంతా జరిగిన తర్వాత ఆ దినమే సాయంకాలం అయిందట. అంటే ఆయన ఉదయం ఏ వేళ నుంచి మొదలుపెట్టాడో కానీ సాయంత్రం వరకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఎంత శ్రమపడి ఉంటాడాయన. మానవ శరీరంలో ఉన్నాడు కదా ఆయన. దేవుడే. అయితే మానవ శరీరంలో ఉన్నాడు కనుక అలసిపోయి ఉంటాడు ఒకవేళ. అయితే ఆయన ఏమన్నాడంటే, మనం అద్దరికి పోవాలి అని చెప్పాడు. అంటే ఆయనున్నది సముద్ర తీరంలో. ఆ సముద్ర తీరం నుంచి అవతలి తీరానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు శిష్యులు కూడా వెంటనే ఆయనకు తలొగ్గుతున్నారు. వారు ఎంత త్వరగా ఆయనను వెంబడించారు కదా! వారు ఏం అసలు ఆలోచించలేదు. నన్ను వెంబడించండి అనగానే వారు ఆయనను వెంబడిస్తూ వెళ్ళిపోయారు. మార్కు సువార్త మొదటి అధ్యాయంలోనే ఈ విషయం ఉంటుంది. 17వ వచనంలోనే యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను అని జాలరులతో చెప్పాడు. వారు ఆయనకు శిష్యులైపోయారు. వారు చాలా అంటే నమ్మకంతో, విశ్వాసంతో ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులు అక్కడ ఆ సాయంకాలం అయినప్పుడు ప్రభు వారితో చెప్పాడు అద్దరికి వెళ్దామని. చెప్పగానే వారు ఏం చేశారంటే జనులను పంపివేశారు. ఎందుకంటే జనసమూహం ఎలాంటి వారంటే అసలు వదలరనమాట. ప్రభువు చుట్టూనే ఉంటారు. ప్రభువుతోనే ఉంటారు. ఎందుకంటే ఆయన చాలామందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు కదా! మనిషి అన్న ప్రతి వానికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏదో ఒక వ్యాధి ఉంటుంది. ఏదో ఒక జబ్బు ఉంటుంది. లేకపోతే ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి మనకొక పరిష్కారం దొరుకుతుంది అన్నప్పుడు తప్పకుండా అక్కడికి పరిగెత్తుతాము. అదేవిధంగా ప్రభువు దగ్గర పరిష్కారం దొరుకుతుందని చెప్పి చాలామంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అనేక రకాల జబ్బులున్నటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. అపవిత్రాత్మలను పట్టిన వారుంటే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఆయన చుట్టూ జనం ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆయనకు అస్సలు విశ్రాంతి అనేది లేదు. ఆయనను ఎవ్వరు కూడా ఊపిరి కూడా పీల్చుకొనివ్వడం లేదు. అంత బిజీ షెడ్యూల్ అయినట్లుగా ఆయనకు ఉంది. కనుక శిష్యులు ఏం చేశారంటే అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ జనసమూహాలందరిని పంపివేశారు. గబగబా పంపివేశారు. పంపివేసి అద్దరికి వెళ్దామన్నారు కదా! ఉన్న పాటున అక్కడ రాయబడింది ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయారని అని రాయబడింది. అంటే ఉన్న పాటున అంటే ఆయనను ఇంకా ఏమి వేరే పనులు పెట్టుకోకుండా ఆయనను అట్టాగే ఎలా ఉన్నాడో అలాగే తీసుకెళ్ళిపోయారంట దోణిలో. అయితే వాళ్ళ యొక్క అంత విశ్వాసంతో ఆయనను వెంబడిస్తున్నారు. అంత విశ్వాసంతో ఆయనతో ఉన్నారు. ఆయనను తీసుకువెళ్తున్నారు దోణిలో. ఆ దోణిలో ఆయన ఒక ఓడ అమరం మీద తల వాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఎంత అలసిపోయాడో కదా! ఎంత
అంటే ఆయనకు విశ్రాంతి అవసరం అనిపించింది. కనుకనే ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది? అంత ఆహ్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అద్దరికి వెళ్దాము అని ఆయన చెప్పాడంటే అర్థము వెళ్తామనే. ఇంకెక్కడైనా మధ్యలో ఆగుతామని కానీ, మధ్యలో ఏదైనా సమస్య వస్తుందని, లేకపోతే మధ్యలో ఆగిపోయే పరిస్థితి వస్తుందని కాదు కదా! తప్పకుండా వెళ్తామనే. అయితే ఇక్కడ ఏం జరిగింది? అప్పుడు అంటే ఆ సమయంలో ఆయన నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక పెద్ద తుఫాను రేగింది. వాళ్ళదేమో చిన్న దోణె. కానీ దాని మీద ఒక పెద్ద తుఫాను రేగింది. మన జీవితాలు కూడా చాలా చిన్నవి కదా! మన జీవితం మనం ఎంతో చిన్నవాళ్ళము. మన జీవితాలు చాలా చిన్నవి. ఎంత పెద్ద ధనవంతులైనా సరే, ఎంత ఐశ్వర్యవంతులైనా సరే, కోట్లు కోట్లు ఆస్తులున్నటువంటి వాళ్ళైనా సరే, సమస్యలనేటివి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సతమతమవుతారు. ఎంత భయంకరమైన సమస్యలొస్తాయి కదా కొన్నిసార్లు. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్‌లలో వింటూ ఉంటాం. ఎన్ని రకాల సమస్యలతో ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కూడా బాధపడుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారసలు. వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు, బిజినెస్ పీపుల్ వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప సెక్యూరిటీని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరి పేదవాడికి ఉండే సమస్యలు అతనికి ఉంటాయి. ప్రతి వారికి సమస్యలుంటాయి. అయితే ఈ చిన్న జీవితం అది మనది. చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఈ చిన్న దోనె, ఆ చిన్న జీవితం అనే దోనెలో మనకు ప్రభువు ఉన్నాడా? మనకు ప్రభువు ఉన్నట్లయితే మనకు పెద్ద తుఫాను రేగొచ్చు. మన చుట్టూ పెద్ద తుఫాను రేగొచ్చు. మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టవచ్చు. మన చుట్టూ మనల్ని వేధించే, అణిచివేయడానికి ప్రయత్నించే అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు తలెత్తవచ్చు. అయితే దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తున్నాడేమో అని మనం అనుకుంటాం కదా! ఆయన ఏం నిద్రించడు. ఆయన నిద్రిస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ ఆయన మనల్ని కాపాడే దేవుడు కొనుక్కడు, నిద్రపోడు. ఈ శారీరకంగా ఒకవేళ ప్రభు అలసిపోయి ఆయన నిద్రిస్తున్నాడు. అయినా కూడా ఆయన చాలా శక్తిమంతుడు. ఒకవేళ వాళ్ళు ఆయనను లేపకుండా, అడగకుండా ఉంటే కూడా ఆ తుఫాను అణిగిపోయేదే. కానీ వీళ్ళు భయపడిపోయారు. ఈ శిష్యులు ఎంత భయపడిపోయారంటే ఏమంటున్నారు? ఆయనను లేపుతున్నారు వాళ్ళు. ఆయనను లేపి వాళ్ళేమో ఎంతో శ్రద్ధగా ఆయనను తీసుకువెళ్తున్నారు. ఎంతో శ్రద్ధగా ఆయన ఎంత కష్టపడ్డాడే పొద్దున్నుంచి సాయంత్రం వరకు బోధించి, బోధించి, బోధించి ఆయనకు అలసట తీర్చుకునేలాగా పోనీలే పడుకొని అనుకున్నారు. కానీ చివరికి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎంత భయపడ్డారంటే వాళ్ళు ఆయనను లేపేశారు. ఆయనను లేపి ఆయనతో అంటున్నారు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని. ఎంత చింత చింతపడాల్సిన విషయం అది. అందుకే ప్రభువుకు చాలా చింతేసింది. ఎందుకంటే ఆయన అనుకోలేదు వీళ్ళు ఇంత అపనమ్మకంగా ఉంటారని. ఎందుకు మీరు నా పట్ల అంత విశ్వాసం లేదా? నేను ఇన్ని కార్యాలు చేశానే, ఇంతవరకు ఇన్ని అద్భుతాలు చేశానే, ఇంతమందిని స్వస్థపరిచానే, ఇంతమందిని బాగు చేశానే, మరి నా పట్ల మీకు విశ్వాసం లేదా అన్నట్లుగా ఆయన అంటున్నాడు. మీరెందుకు భయపడుచున్నారు? మీరికను నమ్మిక లేక ఉన్నారా అని అడుగుతున్నాడు. అంతకు ముందుగా ఆ మాట అనక ముందుగా ఆయన ఏం చేశాడో చూసారా? ఆయన ఏం చేశాడు? వెంటనే ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పాడు. అప్పటి వరకు వాళ్ళకు ప్రభువు ఆయన అన్ని రకాల వ్యాధులను బాగు చేయగలడు. అన్ని రకాల అపవిత్రాత్మలను పారద్రోలగలడు. అందరికీ చక్కగా బోధించగలడు. అనేకమైన అద్భుత కార్యాలను చేయగలడు అని అనుకున్నారు. కానీ ఇంత పెద్ద సముద్రాన్ని కూడా ఆయన గద్దిస్తాడు, ఇంత పెద్ద గాలిని, తుఫానును కూడా ఆయన అణిచివేస్తాడన్న విషయం వాళ్ళకి అప్పటి వరకు తెలియలే. అది తెలియాలనే ఒకవేళ ఇది జరిగిందేమో, మరి దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియదు. కానీ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అయితే అక్కడ జరిగింది. ఆ పెద్ద తుఫాను ఆ చిన్న దోణి మీద విరుచుకుపడింది. ఆ విరుచుకుపడినటువంటి చిన్న తుఫాన్ అంటే సామాన్యమైనది కాదు కదండి. ఎప్పుడైనా మీరు చూసారా? సునామీ వచ్చినప్పుడు ఆ వీడియోలు ఎంత భయంకరంగా, అసలు ఆ గాలికే ఆ ఒక విధమైనటువంటి శబ్దం వస్తూ ఉంటే, భయంకరమైన శబ్దం అది.
భయమేస్తుంది. మరి ఆ గాలి ఎలా ఎంత వేగంగా వీస్తూ ఉంటుందంటే, ఆ గాలికి మనమంతా కూడా తలక్రిందులైపోతాము. చాలా నావలు అలా తలక్రిందులైపోతాయి, మునిగిపోతాయి. ఎందుకంటే నీళ్ళన్నీ ఆ దోణిలోకొచ్చేస్తాయి. నీళ్ళన్నీ ఆ ఓడలోకొచ్చేస్తాయి. కాబట్టి ఆ బరువుకు, ఆ నీళ్ళ బరువుకు ఆ దోణి మునిగిపోతుంది. అందులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మునిగిపోతారు. అలాంటి తుఫాను అంటే చాలా భయంకరమైనది. మనము ఈజీగా చదువుతాం. బైబిల్‌లో చదివినప్పుడు చాలా ఈజీగా చదివేస్తాం. పెద్ద తుఫాను రేగింది, మరి ప్రభువు దాన్ని గద్దించాడు అని. కానీ అక్కడ ఆ పరిస్థితిని మనం ఒక్కసారి ఊహించుకోవాలి. ప్రతిసారి బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనము ఆ సన్నివేశాన్నంతటిని కూడా ఒకసారి ఊహించుకోవాలి. ఆ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? నిజంగానే శిష్యులు చాలా భయపడి ఉండొచ్చు. అయితే ఆ చాలా భయంలో మనకుండే విశ్వాసం అప్పుడే బయటపడుతుంది. మనం ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడు మనము ఆపరేట్ చేయగలుగుతాము అంటే, మనము ఎప్పుడైతే చాలా కష్టంలో ఉన్నామో, చాలా భయంకరమైన సమస్యలో ఉన్నామో, అసలు మనకింక ఇది కాదు, ఇంకిది తీరదు, ఇంకిది నా వల్ల కాదు అని ఎంత భయంకరంగా ఉన్న పరిస్థితిలో అయినా కూడా, దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు, దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని మనం ఎప్పుడైతే మనము విశ్వాసంతో ఆయనను అడుగుతామో, ఆయన పైన ఆధారపడతామో, అప్పుడే కదా మన విశ్వాసం బయటపడుతుంది. అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోతాడు కదా మన జీవితాలలో. దేవుడు ఇప్పుడు కూడా ఆయన ఆయన వారితోనే ఉన్నాడు. వారు అనుకుంటున్నారా ఆయన నిద్రపోతున్నాడని. కానీ ఆయన నిద్రించటం లేదు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీరి యొక్క విశ్వాసం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ విశ్వాసం వారిలో కనుగొలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి ఇంకా మీకు నమ్మకం లేదా అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు శిష్యులు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీరు అని వారితో చెప్పినప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారట. అంటే ఈయన ఎవరు? మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈయన ఎవరు? నీవు నేను ఆలోచిద్దాం. ఎందుకంటే మన జీవితాలలో ఈయన ఉన్నాడా? మనం అనుకుంటున్నామా? మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మన గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన మీ చింతలన్నీ నాపైన వేయండి, నేను మీ గురించి చింతిస్తానని చెప్తున్నాడు. ప్రభువైన యేసు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం చివరిలో, అంటే 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహంను గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని చెప్తూ ఆయన మీరెవరు కూడా చింతించడం వలన మీ ఎత్తు మూరెడు కూడా ఎక్కువ చేసుకోలేరట. నిజమే కదా. మనం ఎప్పుడైనా ఆలోచించామా ఆ విషయం? మనం చింతిస్తూ కూర్చుంటే, నేను పొట్టిగా ఉన్నాను అనుకొని చింతిస్తూ కూర్చుంటే మనము మూరెడు తక్కువైపోతామా, మూరెడు ఎక్కువైపోతామా? మన వల్ల అసలు కాదు. ఏది కూడా మన వల్ల కాదు. మనకు దేవుడు ఏది నిర్ణయించి ఉంటాడో అది జరుగుతుంది. దేవునిపైన ఆధారపడి అడిగితే ఒకవేళ దేవుడు అద్భుతం చేస్తాడేమో. మనం దేవునిపైన ఆధారపడాలి. అంతేగాని చింతిస్తూ కూర్చోవడం వల్ల ఏమి కూడా సాధించలేము. ప్రభు అదే చెప్తున్నాడు. మీరు చింతించటం వల్ల మీ ఎత్తు మూరెడు ఎక్కువ కూడా చేసుకోలేరు. కాబట్టి మీరు చింతించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. అయితే మీరు దేని గురించి చింతించాలంటే, మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకండి. అప్పుడు మీరు ఏ దాని గురించి అయితే మీకు ఏం కావాలనో అవి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మీకేం కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. మన పరలోకపు తండ్రికి సమస్తం తెలుసు. మనకేం కావాలో తెలుసు. ఈ దినం మనకేం అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు మనకు సమస్తమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము వాటిని గురించి ఆలోచించి వాటి మీద ధ్యాస పెట్టుకోకుండా మనం దేవుని గురించి ఆలోచించాలి. దేవుని నీతిని మొదట వెదకాలి. అప్పుడు మనకేమేం కావాలో అవన్నీ కూడా ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నారు కదా, మీరు చింతించొద్దు, మీరెప్పుడు కూడా చింతించొద్దు, అన్నిటి విషయం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు. అపొస్తలుడైన పేతురు కూడా అదే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే,
దేనిని గురించి కూడా చింతించకూడదు. ఎందుకంటే ఆయన మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. మీరు చింతించొద్దు. కాబట్టి మీరు ఆయన పైన ఆధారపడండి. మీరు ఆయన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చెయ్యి అంట ఆయనది. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. మీకు సమస్తం ఆయన చేస్తాడు. మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మీ గురించి ఆయన తలపోస్తూ ఉన్నాడు. సమస్తం మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ గురించి చింతిస్తున్నాడు. నీకే సమస్య ఉంది? ఈ పెద్ద తుఫాను ఉందా? నీ చిన్న జీవితంలో చాలా పెద్ద తుఫాను ఉందా? డోంట్ వరీ. నేను చింతిస్తున్నాను నీ గురించి. నీ పరిస్థితులన్నీ నేను సరిచేస్తాను. మనకప్పుడు కనిపించకపోవచ్చు. అంటే ఇప్పుడు ప్రభు అయితే ఒక్కసారిగా ఆజ్ఞాపించగానే గాలంతా కూడా తగ్గిపోయింది. నిమ్మళమైపోయింది. సముద్రం అంత అలలు ఎగిరి ఎగిరి పడుతున్నాయి. అవన్నీ కూడా ఒక్కసారిగా సద్దుమణిగిపోయాయి. అయితే అది మనకు అప్పుడే కనిపించింది వాళ్ళకి. కానీ కొన్నిసార్లు మన పరిస్థితులలో, మన జీవితంలో కొన్ని కనిపించవు. అయితే మనం అనుకుంటాము, ప్రభు నా జీవితంలో ఏం చేయడం లేదేమో, చూడు నా పరిస్థితులు ఏం మారలేదు, చూడు చూడు నాకు అస్సలు ఏమీ లాభమే లేదు, నాకు ఎంత వేదనగా ఉందో తెలుసా, ఎంత బాధగా ఉందో తెలుసా, దేవుడు అసలు నన్ను పట్టించుకోవడం లేదని మనం పక్క వాళ్ళతో చెప్తూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను తప్పకుండా పట్టించుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏది ఇమ్మీడియట్‌గా జరగాలనో అది ఇమ్మీడియట్‌గా జరుగుతుంది. కొన్నిటికి కొన్ని పరిస్థితులు మారాలి. కొంతమంది మనుషులు మారాల్సి వస్తుంది. కొంతమంది మనసులు మారాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు మారాల్సి వస్తుంది. కొన్ని చట్టాలు కూడా మారవలసి రావచ్చు. కొంతమంది అధికారులు మారవలసి రావచ్చు. ఈ విధంగా ఆహ్, అనేకమైన విషయాలున్నాయి. మన ఒక సమస్య ఏదైనా తగ్గాలి అంటే, ఒక సమస్య తీరిపోవాలి అంటే, దానికి కొన్ని పరిస్థితులు అలా సమకూడి జరగాలి గదా! సమకూడి జరగాలి. మరి సమకూడి జరగాలంటే ఎన్ని ఎన్ని జరగాలి? ఎంతమందిని దేవుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి? ఎంతమందితో మాట్లాడాలి? ఎంతమంది మనసు మార్చాలి? ఎంతమందికి నీ పట్ల దయ పుట్టించాలి? ఎంతమందికి నీ గురించి తెలియజెప్పాలి? ఎంతమంది నీతో సన్నిహితంగా రావడానికి దేవుడు ప్రయత్నాలు చేయాలి. దేవుని యొక్క అన్ని ప్రయత్నాలు కూడా సఫలం కావాలి. దానికి కొంత సమయం పట్టొచ్చు. మరి యోసేపు జీవితంలో చూసినా, మరి ఇంకా మనము అందరి జీవితాలలో కూడా ఇదే జరిగింది. కాబట్టి మనము అవన్నీ కూడా మరి ఆలోచించుకొని బైబిల్ గ్రంథం చదివినట్లయితే మనకి ఎంతో ధైర్యం వస్తుంది. ఎంతో ఓదార్పు కలుగుతుంది. ఎంతో ఆదరణ కలుగుతుంది. మనకు దేవుని నడిపింపు కలుగుతుంది. దేవుని మార్గము మనకు తెలియబరచబడుతుంది. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని చేతిలో మన పరిస్థితి పెట్టేసేయాలి. యెహోషాపాతు ఎలా చేశాడు? హిజ్కియా రాజు ఎలా చేశాడు? వాళ్ళ జీవితాలలో వాళ్ళకొచ్చిన ఆ పెద్ద సమస్యను వారు దేవుని సన్నిధిలో పెట్టి తమను తాము ఎలా తగ్గించుకున్నారు? వాళ్ళంత గొప్ప రాజులు కదా! అయితే వారు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో తమ తమ యొక్క బలహీనతను ఒప్పుకున్నప్పుడు దేవుడు వాళ్లకు ఎంత గొప్పగా విజయం ఇచ్చాడు. మన పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడు. మరి ఇక్కడ శిష్యుల పక్షంగా యుద్ధం చేశాడు. ఆ పెద్ద తుఫానుతో అసలెవ్వరూ యుద్ధం చేయలేరు. అసలు వాళ్ళ చేత కాదు. వాళ్ళు అనుకున్నారు అసలు ప్రభువుకు కూడా అయితుందో లేదో అనుకున్నారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పెద్ద సముద్రము ఈయన ఏం చేయగలడు? ఏం చేస్తాడు? కానీ ఆయన కనీసం చింత కూడా పడడం లేదే, ఆయన పడుకున్నాడే అని వాళ్ళకు బాధ అయిపోయింది. కానీ అక్కడ ఆయనకు సమస్తం తెలుసు. ఆయన సమస్తం ఎరిగినటువంటి దేవుడు. నిద్రిస్తున్నాడని మనం అనుకుంటామేమో, ఆయన ఎప్పుడు నిద్రించడు. కొనుకుడు నిద్రపోడు. కనుక మనము ఈయన ఎవరు? ఈయన మన జీవితంలో ఉన్నాడా? ఇలాంటి దేవుడు మన జీవితంలో ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకుందాం. మనకు తెలుసు ఈయనెవరో. కానీ ఎలా తెలుసు? నిజంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసా? ఆయన నిన్ను ఆదుకుంటాడని తెలుసా? నిన్ను కాపాడతాడని తెలుసా? నీ గురించి ఆయన చింతిస్తున్నాడని తెలుసా? నిన్ను నిత్యము కాపాడే దేవుడు ఆయనే. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను నడిపిస్తాడని తెలుసా? అలా తెలిసి ఉంటే నువ్వు ధన్యుడవు. ఎందుకంటే ఆయన పైన నీవు ఆధారపడు. ఆయన తప్పకుండా ఎంత పెద్ద సమస్య అయినా, నీ చిన్న జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన తప్పకుండా నీకు జవాబిస్తాడు. నీకు ఆ సమస్యను తీర్చివేస్తాడు. నిన్ను సమాధానంతో నింపుతాడు. ఒక గొప్ప శాంతిని, పరిపూర్ణమైన శాంతిని నీ హృదయంలో నింపుతాడు.
కాబట్టి నువ్వు ఆయన పైన ఆధారపడు. దేవుడు ఈ వాక్యమును నీ 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 యొక్క ఎదుట పెడుతూ ఉండగా ఈ యొక్క వాక్యం ద్వారా నీవు ఆదరణ పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావంలో ఆరోపిస్తున్నాము. ఈ ఉదయకాలంన తండ్రి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప కృపావార్తను బట్టి వందనములు. అవును ప్రభా, ఈయన ఎవరు అని మేము ఆలోచిస్తున్నామేమో తండ్రి. ఈయన మా జీవితంలో ఉన్నాడా లేదా అని మేము ఆలోచిస్తున్నామేమో. ఈయన మా జీవితాలలో నిద్రిస్తున్నాడేమో అని అనుకుంటున్నామేమో ప్రభా. అలా కాదు నాయన, మీరు ఎల్లప్పుడూ నాయన కునుకక నిద్రపోక మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మా కుడి ప్రక్కన నీడగా ఉన్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. మా పాదములకు రాయి తగులకుండా మీ దేవదూతలను మా పాదములకు కాపలగా ఉంచినటువంటి దేవా, మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించగలిగిన దేవుడు, ప్రతి సమస్యను అణిచివేసే దేవుడు, మా జీవితంలో చెలరేగే ప్రతి తుఫానును అణిచివేసే దేవుడు మీరు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. ప్రభానైనా ప్రతి సమస్య నిర్మూలమైపోతుంది, ప్రతి సమస్య నిమ్మళమైపోతుంది, ప్రతి సమస్య తొలగిపోతుంది దేవా. మాకు ప్రశాంతత లభిస్తుంది. మా జీవితంలో ఎవరైతేనైనా ఏ సమస్యలో ఉన్నప్పటికీనైనా ఆ సమస్యనంతటిని కూడా మీరు తొలగించి వారి జీవితంలో ప్రశాంతత కలుగజేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇది మా పనులలో మాకు తోడై ఉండండి. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి. వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని మంచిగా ఉత్తీర్ణత పొందడానికి సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.